చాలామంది పిల్లలకి చిన్న ఏజ్‌లోనే స్పెట్స్ రావటం, డార్క్ సర్కిల్స్ కనిపించడం లాంటివి చూస్తూ ఉంటాం. సో, అది లాంగ్ టర్మ్ స్క్రీన్ యూసేజ్ వల్ల వస్తుందంటారా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? సో, భావన యాక్చువల్లీ ఈ మధ్య పిల్లల్ని చూస్తే చాలా మందికి చిన్న ఏజ్‌లోనే స్పెక్స్ రావడము, సైట్ పెరగడము, అసలు వాళ్ళు చదువుకునేది గూడా సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోవడం, వాళ్ళకి నిద్ర చిన్నప్పటి నుంచే సరిగ్గా టైంకి నిద్ర పట్టకపోవడం అనేది చాలా మందికి చూస్తున్నాం. ఎందుకు అంటే స్క్రీన్‌లో ఉండే బ్లూ లైట్ ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్‌పోజర్ అంటే లైక్ మోర్ దెన్ ఆ స్క్రీన్ టైమ్ కంటే గూడా ఎక్కువ సేపు చూడడం వల్ల వాళ్ళకి మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ వాళ్ళకి తగ్గిపోతుంది. సో, దానివల్ల వాళ్ళకి స్లీప్ అనేది నిద్ర అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే వాళ్ళకి మెమరీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చదువుకున్నది గుర్తుంచుకోలేకపోవడము, వాళ్ళ బ్రెయిన్ మొత్తం చూసిన వీడియోస్, చూసిన కంటెంట్ మాత్రమే గుర్తుంటుంది గానీ, కరెక్ట్‌గా సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా ఆలోచించడం గానీ, ఎలా చదువుకోవాలి అనే ప్లానింగ్ గానీ, వాళ్ళకసలు ఆ సీరియస్‌నెస్ కూడా చాలా మందికి తగ్గిపోయింది. సో, అలాగే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది కూడా మనం రీసెంట్‌లీ ఒక స్టడీ అడాలసెన్స్ బిహేవియర్ స్టడీలో మనకు తెలిసిందేంటంటే, వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఏం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? సో, వాళ్ళకి ఆ రెసిలియన్స్ అనేది కూడా చాలా తగ్గిపోవడం అనేది ఈ మధ్య చూస్తున్నాం. సో, మనం ప్రాబ్లమ్ అంటే లైక్ ఇంకొకటేంటంటే, మనం చూసే వీడియోస్‌లో చాలా వైలెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, గన్ కల్చర్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఆ వీడియోస్‌లో ఉండే కంటెంట్ వల్లే. సో, మనకి రీసెంట్‌లీ ఒక స్టడీలో మనకు తెలిసిందేంటంటే, దేర్ ఆర్ సమ్ గ్రూప్స్ నిహిలిస్టిక్ వైలెంట్ గ్రూప్ అనే గ్రూప్స్ వేరే కంట్రీస్‌లో మెయిన్‌గా టీనేజ్ పిల్లల్ని టార్గెట్ చేసి దే విల్ బి స్టార్టింగ్ చాటింగ్ లాగా గానీ, వీడియోలో గానీ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి లేని ఆలోచనలు గానీ, అంటే వాళ్ళకి నేర్పించడం మెయిన్‌గా గ్రూమింగ్ చేసి, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి, తర్వాత మీరు ఇలా చేయండి, అలా చేయాలి, ఇలాంటి టాస్క్‌లు ఇవ్వడం గూడా ఈ మధ్య గేమింగ్ అంటే వీడియోస్‌లో గూడా ఎక్కువ చూస్తున్నాం. సో, డెఫినెట్‌లీ స్క్రీన్ వల్ల, గేమ్స్ వల్ల, ఈ ఫోన్స్ వల్ల పిల్లలకి చాలా, చాలా వరకు నెగటివిటీయే ఉంటుంది. నెగెటివ్ హెల్త్ పైన ఉంటుంది, స్టడీస్ వైస్ ఉంటుంది, ఫ్యూచర్ వైస్ కూడా చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అయితుంది. డెఫినెట్‌లీ వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్.